నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం. ఇవాళ కొటేషన్లో మనకి గ్రీడీ మ్యాన్ యాంగ్రీ విమెన్ అన్నారు. సో దీనికి మ్యానే కాదు విమెన్ అయినా, యాంగ్రీ విమెనే కాదు మ్యాన్ అయినా, సో ఎవరైనా సరే అతిగా ఉంటే, ఇక్కడ అతి అని రాయలేదండి ఈ కొటేషన్లో, ఎక్కడ అతిగా అని రాయలేదు. మనకి తెలుగు ట్రాన్స్లేషన్లో ఈజీగా మనకు తెలుస్తుంది, రైట్? సో ఏది అతిగా ఉన్నా సరే ప్రాస్పరస్లీ అంటే ఇక్కడ మనీ అనే కాదు, హ్యాపీగా బ్రతకలేరు అన్నట్టుగా. అతిగా ఆశపడ్డా లేదా అతిగా కోప్పడ్డే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేటటువంటిది లైఫ్లో ఉండదు. ఎంత సంపాదించినా ఆ ఆశ అలానే ఉంటుంది. సో ఎంత మంచిగా ఉన్నా ఆ కోపం అలానే ఉందనుకోండి, ఖచ్చితంగా మనం హ్యాపీగా బ్రతకలేం. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత మనం ఇవాళ ఆర్టికల్స్ యొక్క డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నార్డ్ స్ట్రీమ్ అన్నటువంటిది న్యూస్లో ఉంది కదా, అది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. ఆల్టర్నేటివ్ టు రష్యా యొక్క గ్యాస్ పైప్ లైన్ యూరప్కి వెళ్ళేటటువంటి దానికి ఆల్టర్నేటివా? రెండోది ఓషన్ కరెంటా? మూడోది అండర్ వాటర్ కేబులా? ఏది? మనం నిన్న ఒక ఇమేజ్లో టర్కీ, ఈ రష్యా చైనా మధ్య ఉన్న రిలేషన్షిప్లో ప్రైడ్ ఆఫ్ సైబీరియా అని చదువుకున్నాం, గుర్తుందా? ఆ డయాగ్రామ్లో నార్డ్ స్ట్రీమ్ అనేది ఏంటి? రష్యా నుంచి యూరప్కి వెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ అనమాట. ఆల్టర్నేటివ్ కాదు, గ్యాస్ పైప్ లైన్. కానీ ఆప్షన్ ఎక్కడా లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి, నన్ ఆఫ్ ది అబౌవ్. సెకండ్ క్వశ్చన్ చూడాలి. ఏవి న్యూక్లియర్ పవర్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏవో చెప్పండి అంటున్నారు. క్లీన్ ఎనర్జీ, ఇది క్లీన్ ఎనర్జీనా? ఎస్. కాస్ట్ ఎఫెక్టివా? కాదు. కంపారిటివ్లీ మిగిలిన వాటితో పోలిస్తే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. రెండవది క్వాలిటీ అండ్ కంటిన్యూస్ పవర్ సప్లై. ఒకే క్వాలిటీతో కంటిన్యూస్గా ఒకసారి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫుల్గా ఆపరేషనల్ అయింది అంటే 1 to 1.5 years కంటిన్యూస్గా మనకి పవర్ సప్లై ఇస్తుందన్నమాట. సో మూడోది కరెక్టే. నాలుగోది రిలయబుల్ పవర్. రిలయబుల్ అంటే ఏంటి? దీన్ని నమ్మచ్చు, అంటే పవర్ ఈ టైంకి ఇంత వస్తుందన్న రిలయబిలిటీ ఉంటుంది. అదే సోలార్ ఇది అనుకోండి, వర్షం వస్తే రాదు, సరిగా ఎండ కాయకపోతే రాదు, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలయబిలిటీ ఉండదు ఇక్కడ. కానీ న్యూక్లియర్లో ఉంటుంది కాబట్టి నాలుగోది కూడా కరెక్టే. 1, 3, 4 4 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి, 1, 3, 4. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. ఈ క్రింద వాటిలో ఏది స్ట్రక్చరల్ రిఫార్మ్, ఎకనామిక్ స్ట్రక్చరల్ రిఫార్మ్కి ఎగ్జాంపుల్ కాదు అని అడుగుతున్నారు. సింగిల్ విండో సిస్టమా? ట్యాక్స్ రిఫార్మ్సా? బ్యాంకింగ్ రిఫార్మ్సా? లేబర్ రిఫార్మ్సా? ఏవి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వీటిలో ఏది కాదు అంటున్నారు. ఆన్సర్ సింగిల్ విండో సిస్టమ్. అంటే ఏంటి? సింగిల్ విండో సిస్టమ్ అనేది ప్రాసెస్కి సంబంధించింది. ప్రాసెస్ని ఈజీ చేసేందుకు అది తీసుకొని వచ్చారు. స్ట్రక్చరల్ అంటే ఏంటి? ఎకానమీలో ఉన్నటువంటి ఓవరాల్ ఏరియాస్ లేదా కొన్ని సెక్టార్స్కే సంబంధించి ఓవరాల్గా రిఫార్మ్స్ తీసుకొస్తే దాన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటాము. టాక్సేషన్ అంటే పన్ను వ్యవస్థ కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, లేబర్ రిఫార్మ్స్, ఇవన్నీ స్ట్రక్చరల్ కిందికి వస్తాయి. ఇది రాదు కాబట్టి ఆన్సర్ ఏ అయింది. నాలుగోది గమనించండి. ఏది ఇండియన్ ఓషన్కి సంబంధించిన లిటోరల్ కంట్రీ కాదు అన్నాం. చాలామంది దీనికి తప్పు పెట్టారు. ఏదో చూద్దామా? ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టాంజానియా, వీటిలో ఏది ఇండియన్ ఓషన్కి సంబంధించిన లిటోరల్ కంట్రీ కాదు? ఫ్రాన్స్కి మనం డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడ అన్నీ చూద్దామండి. ఆస్ట్రేలియా అనే దానికి ఇండియన్ ఓషన్తో లిటోరల్ అంటే మీనింగ్ ఏంటి? దాంతో మెరైన్ బార్డర్ ఉందా, ఇండియన్ ఓషన్తో మెరైన్ బార్డర్ ఉందా అని అడుగుతున్నారు. సో ఆస్ట్రేలియాకుందా? ఉంది. ఇండోనేషియాకుందా? ఉంది. టాంజానియా అనేటటువంటి కంట్రీ ఏదైతే ఆఫ్రికన్ కంట్రీ ఉందో దానికి ఉంది. సో మనం ఒక విధంగా చూస్తే ఫ్రాన్స్ అనే దానికి కూడా ఇండియన్ ఓషన్తో లింక్ ఉంది. ఎలాగా? మనకి ఇండియన్ ఓషన్లో చిన్న చిన్న ఐలాండ్స్ అనేవి ఫ్రాన్స్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా లిటోరల్ కంట్రీ అని మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. కానీ మనకి యూపీఎస్సీలో ఎప్పుడు ఏమడుగుతుంటారంటే ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు, కానీ ఏది బెస్ట్ ఆన్సర్ వాటిలో అని మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏది బెస్ట్ అవుతుంది? ఈ 3 డైరెక్ట్ బార్డర్స్ ఉన్నాయి, దీని ఐలాండ్తో బార్డర్ ఉంది, అందుకని ఆన్సర్ ఏమవుతుంది? ఏ, ఫ్రాన్స్ అవుతుంది. అయితే మీకు నిన్న ఒక హోంవర్క్ ఇచ్చాను. అదేంటి? కీల్ కెనాల్ అనేదా ఎక్కడుందో చెప్పండి అన్నాను కదా అండి.
సో వెరీ గుడ్. జర్మనీ, కీల్ కెనాల్ అనేది జర్మనీ, కీల్ అనేది ఒక ప్లేస్ అనమాట. ఇదంతా జర్మనీకి సంబంధించిన టెరిటరీ అనమాట. కీల్ కెనాల్ అనేటటువంటి బాల్టిక్ సీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో. బాల్టిక్ సీని, నార్త్ సీని కలుపుతూ ఉండేటటువంటి కెనాల్ ఏది అంటే కీల్ కెనాల్. బాల్టిక్ సీ, నార్త్ సీని కలిపేది కీల్ కెనాల్. ఇంతకుముందు అనుకో ఇలా తిరిగి ఇలా రావాలి, ఇప్పుడు ఆ దూరం తగ్గిపోయింది, ఈ కీల్ కెనాల్ ద్వారా రావచ్చు అనమాట. రైట్, చాలామంది ఆన్సర్ చేశారు, గుడ్. ఇలా మనం రోజుకొక విషయం మీరు గూగుల్ చేస్తూ కొంచెం కొంచెంగా జాగ్రఫీ కానీ ఏదన్నా ఒక టాపిక్ గురించి నేర్చుకుంటూ ఉంటే మనకి ఆ నాలెడ్జ్ అంటామే అది పెరుగుతూ వెళ్తుంది స్లోగా. సరే, మరి క్విక్గా ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి నమత్ బసాయ్ అనే ఇనిషియేటివ్. నమత్ బసాయ్ అనే ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారు? కేరళ అనేది సమగ్ర శిక్ష కేరళ, మనకి సెంట్రల్ లెవెల్లో సమగ్ర శిక్ష అభియాన్ అని ఉంది. సో దాన్ని స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తూ సమగ్ర శిక్ష కేరళ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే లోకల్ ట్రైబ్స్, అక్కడ ఉండేటటువంటి ఈరులా అని కొన్ని ట్రైబ్స్, ఈరులా అని చెప్పి ఇక్కడ గమనిస్తున్నారా, ముకుదా అని చెప్పి కొన్ని ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ట్రైబ్స్కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్లో, అంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వీడియోస్ని వాటిని పెట్టారు. దాంతో అక్కడ స్కూల్ చిల్డ్రన్ వీళ్ళలో డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువ ఉండేది. ఎందుకు? మలయాళంలో టీచ్ చేస్తున్నారు, అర్థమయ్యేది కాదు, సరిగా అర్థం అవ్వకుండా ఎందుకు అని చెప్పి డ్రాప్ అవుట్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళ మదర్ టంగ్లో ఎప్పుడైతే టీచింగ్ మొదలైందో దాంతో ఏమైపోయింది, ఎక్కువ మంది స్కూల్స్కి వెళ్ళడం మొదలుపెట్టారు, డ్రాప్ అవుట్ రేషియో తగ్గిపోయింది. ఇంకోటి మనం గమనించాలండి, ఎప్పుడైతే మనకి మదర్ టంగ్లో చదువుకుంటామో దానికి సంబంధించి అసలు మదర్ టంగ్ ఒక లాంగ్వేజ్ అనేది ఒక కల్చర్కి రిలేటెడ్. సో ఆ కల్చర్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. దీన్ని మనం దేనిగా చెప్పచ్చు? ఏదన్నా ఎస్సేలో రాస్తున్నాము, ఎడ్యుకేషన్లో ఏ విధమైన డీసెంట్రలైజేషన్ ఉండాలి, ఇలా రాస్తున్నప్పుడు మనము క్లియర్గా దీని గురించి చెప్పచ్చా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఇలాంటి నమత్ బసాయ్ అనేటటువంటి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది, కల్చరల్ ఇది పెరిగింది. అలాగే మనం ఎస్ఏ కానీ జిఎస్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్లో దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాలిటీకి సంబంధించింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే టాపిక్కి సంబంధించింది. దీంట్లో మనము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటో చదువుకున్నాము. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యొక్క క్రిటిసిజం, నిన్నటి వీడియో ఒకసారి చూడండి, దాని యొక్క క్రిటిసిజం ఏంటో చదువుకున్నాము. లాస్ట్ 1 వీక్గా చాలానే చదువుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఇదిగో ప్రశాంత్ భూషణ్ ఈ కేసులో గిల్టీగా నిర్ణయించడం జరిగింది అతన్ని. సో ఈ కంటెక్స్లో అతనికి శిక్షణ వేస్తాం లేదా అపాలజీ అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లేదా కోర్టు ధిక్కరణకు గాను అపాలజీ చెప్పాలి, అన్కండిషనల్ అపాలజీ రాసి ఇవ్వనండి, అప్పుడు అతని పనిష్మెంట్ వేయము అన్నారు. అయితే ఏమన్నారు ప్రశాంత్ భూషణ్, నేను అది క్రిటిసైజ్ చేశాను, అంతేగాని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి రాదు. సో నేను శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను, కానీ అపాలజీ చెప్పను అన్నారు. చాలామంది లాయర్సు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏంటి ఇలా చేయడం అని. దాని రిలేటెడ్గా మనం కొన్ని కేసులు చూసాము, మీకు గుర్తున్నాయి. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో చూడండి, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే ఆ నోట్స్ని రివైజ్ చేయండి. అయితే మనం ఇక్కడ 3 విషయాల గురించి ఫోకస్ చేసుకోవాలి. ఏంటి ఆ 3 ఇష్యూస్? ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి, ఆ రెండింటికి మధ్య రిలేషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉండాలి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కోసం. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, అంతేగాని దాంతో తీసుకొని జ్యుడిషియల్ ఇంటాలరెన్స్, అసహనం ఉండకూడదు. జ్యుడిషియల్ కరప్షన్, ప్రశాంత్ భూషణ్ ఏమన్నారు? జ్యుడిషియల్లో కరప్షన్ ఉందన్నారు. మరి జ్యుడిషియల్ కరప్షన్ ఉంది, సో దాని గురించి యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ విధంగా ప్రవర్తించకూడదు. సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ రీసెంట్గా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2020 అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇందోర్ అనే సిటీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అని చెప్తున్నారు. దీన్ని మనం గవర్నాన్స్లో శానిటేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ అనే దాని కింద తీసుకొచ్చామన్నారు. ఎందుకు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అన్నారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారు, దాన్ని ఏ విధంగా పబ్లిష్ చేస్తారు, ఆ డేటా మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఇది రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ కొన్ని పాయింట్ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇదిగో మన ఇండియాలో శానిటేషన్ సిచ్యువేషన్ ఇది, శానిటేషన్ సిచ్యువేషన్ని చెప్తూ మరి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చెప్పడం జరిగింది. సో అవి ఏంటి, దానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్, అంటే ఏ సిటీస్
లేదా ఏ స్టేట్స్ ముందంజలో ఉన్నాయి అవి మనం ఇక్కడ తెలుసుకుందామండి. దీన్ని మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఒకసారి మనము స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే ఏంటో చూద్దామండి. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటిది ఒక మ్యాసివ్ పీపుల్ మూమెంట్ అన్నమాట. అంటే 2014 అక్టోబర్ 2న మనకి గాంధీ జయంతి నాడు క్లీన్ ఇండియా, స్వచ్ఛ అంటే క్లీన్ ఇండియా ఉండాలి అన్న దాని కింద స్వచ్ఛ భారత్ అనే మిషన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దీని కింద పీపుల్ యొక్క పార్టిసిపేషన్ని తీసుకొని వస్తూ స్వచ్ఛత అంటే క్లీన్లీనెస్ అనేటటువంటిది, స్వచ్ఛత అనేటటువంటిది హెల్త్ని మరియు ప్రాస్పరస్ లైఫ్ని తీసుకొని వస్తుందన్న ఫిలాసఫీ కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఇందాక అనుకున్నట్టు అక్టోబర్ 2న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అర్బన్ ఏరియాస్లో ఏమో స్వచ్ఛ భారత్ అభియాన్ని మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే రూరల్ ఏరియాస్కి వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అనేది ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ని రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ 5 ఇయర్స్కి పైగా అయిపోయింది. 2014లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే గవర్నమెంట్ వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు పూర్తయిపోయింది, 6వ సంవత్సరం ఉంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0ని తీసుకొని వస్తాము. దాని కింద 2 ఏరియాస్ మీద ఎంఫసైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏంటి ఆ 2 ఏరియాస్? ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల మేనేజ్మెంట్, 2 లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ రెండిటి గురించి మనము చెప్తాము. దీని గురించి మేము చర్యలు తీసుకుంటామన్నట్టుగా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద చెప్పారు. మరి ఈ స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఏంటి? 2014లో ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పటికీ 2 సంవత్సరాల తర్వాత అంటే 2016లో మనము ఎంత ప్రోగ్రెస్ సాధించామో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి ముందుగా అర్బన్ ఏరియాస్లో సర్వే 2016లో మొదలుపెట్టారు. 2019లో అంటే లాస్ట్ ఇయరే మొట్టమొదటిసారిగా రూరల్ ఏరియాస్లో కూడా దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని సర్వే మొదలుపెట్టారు. అయితే ఈ స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అనేటటువంటిది ప్రపంచంలోనే, బాగా గమనించండి, ప్రపంచంలోనే లార్జెస్ట్ శానిటైజేషన్ సర్వే అన్నమాట. సిటిజన్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకుంటుంది. 2020లో ఈ సర్వే ఏదైతే చేపట్టడం జరిగిందో వాటి యొక్క ర్యాంకింగ్స్లో ఇందోర్ అనేటటువంటి సిటీ టాప్లో వచ్చింది. 2017 నుంచి ఇది 4వసారి అన్నమాట. అంటే 2016 నుంచి మొదలుపెట్టాం. ఇది 5వ సర్వే. ఇప్పుడు రిలీజ్ చేసిన డేటా 5th సర్వే. దాంట్లో 2016లో తప్ప మిగిలిన 4 సంవత్సరాలుగా ఇందోర్ అనే సిటీనే టాప్ 1లో ఉంది. ఇది ఒక అర్బన్ క్లీన్లీనెస్ సర్వే. 5th సర్వే 2014లో మొదలుపెట్టాం. అయితే ఈ సర్వేలో మనకి ర్యాంకింగ్స్ 2 కేటగిరీస్ కింద ఇస్తారండి. అవి ఏంటి? ఒకటి 10 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న అర్బన్ సెంటర్స్ అన్నిటినీ ఒక ర్యాంకింగ్ ఇస్తారు. 10 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్కి ఇంకొక ర్యాంకింగ్ లాగా ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వినియోగించుకోవచ్చు. 2014 ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసే టైంకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14% ఉంది. అంటే ఇప్పుడు మనము ఇల్లు వీటిని దగ్గర చెత్త చెదారం ఇవన్నీ పడేస్తూ ఉంటారు. దాన్ని బెటర్గా కలెక్షన్ చేసి మేనేజ్ చేసే సిస్టమ్ 2014లో 14% సాలిడ్ వేస్ట్ని కలెక్ట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు సుమారుగా 66% అది రీచ్ అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మేము ఫోకస్ చేయబోతున్నాము అన్నట్టుగా మన మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్లో మనం ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటి? ఒకసారి స్టేట్ వైజ్గా అర్బన్ సెంటర్స్ని మనం గమనించి చూస్తే ఛత్తీస్గఢ్ అనేటటువంటి స్టేట్లో హైయెస్ట్ లోకల్ బాడీస్ 100 కంటే ఎక్కువ లోకల్ బాడీస్ వాటిలో మంచిగా ఉన్నాయి ఛత్తీస్గఢ్. అదే స్టేట్స్ విత్ 100 లోకల్ బాడీస్ కంటే తక్కువ ఉన్న స్టేట్స్లో జార్ఖండ్ బాగా పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా 100 కంటే ఎక్కువ లోకల్ బాడీస్ ఉన్న స్టేట్స్లో ఛత్తీస్గఢ్ బాగా పర్ఫామ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్ అండి, ఛత్తీస్గఢ్ బాగా పర్ఫామ్ చేసింది. ఏది? 100 కంటే ఎక్కువ అర్బన్ లోకల్ బాడీస్ ఉండే స్టేట్స్లో. జార్ఖండ్ 100 కంటే తక్కువ అర్బన్ లోకల్ బాడీస్ ఉండే స్టేట్స్లో జార్ఖండ్ బాగా పర్ఫామ్ చేసింది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇయర్ 2020 యొక్క స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో వెస్ట్ బెంగాల్ అనేది పార్టిసిపేట్ చేయలేదు. అయితే నేను మీకు ఇక్కడ ఒక హోంవర్క్ ఇస్తాను, ప్రయత్నించండి. మనకి ఒక టెక్నికల్ బాడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నికల్ బాడీ, ఆల్రెడీ దాని గురించి యూపీఎస్సీలో ప్రీవియస్ క్వశ్చన్ 2018లో. సో ఒక టెక్నికల్ బాడీ స్వచ్ఛ సర్వేక్షణని కండక్ట్ చేయడానికి
మనకి ప్రతి ఇయర్ డేటాని అదంతా కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ టెక్నికల్ బాడీ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూస్తారా? బాగా గమనించండి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకి 2016లో ఫస్ట్ టైం మొదలుపెట్టినప్పుడు ఒక టెక్నికల్ బాడీని ఉపయోగించి వాళ్ళు డేటాను కలెక్ట్ చేసుకున్నారు. ఆ టెక్నికల్ బాడీ పేరేంటి, దాని ఉపయోగాలు ఏంటి అది చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. 29% ఢిల్లీలో ఉండే ప్రజలు వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయ్యాయి వైరస్కి సంబంధించి అంటున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో COVID-19 టెస్టింగ్ అని చదువుకుంటాం. ఇక్కడ మనకు తెలుసు ఢిల్లీ, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ICMR సీరలాజికల్ సర్వే చేపట్టడం జరిగింది. ICMR వచ్చేసి సీరలాజికల్ సర్వే. ఇంతకు ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉండేటటువంటి రీసెర్చ్ బాడీ, రెగ్యులేటరీ బాడీ అన్నమాట. సీరలాజికల్ సర్వే అనేటువంటి చేపట్టడం జరిగింది. ఈ సర్వేలో ఢిల్లీలో ఓవరాల్గా 29% మందికి కొంతమంది కరోనా రావడం వల్ల, కొంతమందికి అసిమ్టమాటిక్గా కరోనా రావడం వల్ల వాళ్ళలో యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు అనేవి ఉత్పత్తి అయ్యాయి అని చెప్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇంతకీ? ఫస్ట్ అసలు సీరలాజికల్ సర్వే అంటే ఏంటో చూద్దాం. రెండోది, యాంటీబాడీస్ ఉత్పత్తి అయినప్పుడు ఎప్పుడైనా ఈ పదం విన్నారా? హర్డ్ ఇమ్యూనిటీ అనే పదం విన్నారా? హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఇది డెవలప్ అవ్వాలి అంటే సుమారుగా 50% మందికి కనుక యాంటీబాడీస్ ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయి ఉంటే ఒక జబ్బుకు సంబంధించి ఆ పర్టికులర్ ప్రాంతంలో హర్డ్ ఇమ్యూనిటీ గుంపుగా వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ అనేది వస్తుందని చెప్తున్నారు. రైట్? ఈ సర్వే ప్రకారం చూడండి 27% పంజాబ్లో ఉండే కంటైన్మెంట్ జోన్స్లో ఈ పర్టికులర్ యాంటీబాడీస్ ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఈ రెండింటిని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సరే, ఫస్ట్ ఇంతకీ సీరలాజికల్ సర్వే అంటే ఏంటి? సీరలాజికల్ సర్వే అంటే ఇది ఒక బ్లడ్ టెస్ట్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ పాపులేషన్లో ఎంతవరకు ఒక డిసీజ్ వ్యాప్తి అయ్యి ఉంది అని తెలుసుకోవడానికి సీరలాజికల్ సర్వేని కండక్ట్ చేస్తారు. స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని చూస్తారనమాట. సీరలాజికల్ సర్వే ఇమ్యునోగ్లోబ్యులిన్ G అంటే యాంటీబాడీ. సో యాంటీబాడీ ఉందా లేదా అని చేసే ఎలీజా టెస్ట్ని సీరలాజికల్ అనేది జనరల్ పేరండి. ఈ బ్లడ్ టెస్ట్ వంటిని సీరలాజికల్ అంటారు. సీరలాజికల్ సర్వేలో ఎలీజా అనేటటువంటిది ఒక టెస్ట్, ఒక టైప్ ఆఫ్ టెస్ట్. సీరలాజికల్ సర్వే దాంట్లో రకరకాల టెస్టులు, వాటిలో ఎలీజా అనేటటువంటిది ఒక టెస్ట్. గమనిస్తున్నారు కదా? డౌట్ చాలామంది అడిగారు దీని గురించి. COVID-19కి సంబంధించి ఇన్ఫెక్షన్ ఎంతమందికి వ్యాప్తించింది, వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసేందుకు గాను సీరలాజికల్ సర్వే చేపడుతూ ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి? మనకి హర్డ్ ఇమ్యూనిటీ అన్నాము కదా, ఈ హర్డ్ ఇమ్యూనిటీ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఏంటి ఈ హర్డ్ ఇమ్యూనిటీ అంటే? ఇంతకీ ఒకసారి గమనించండి. అంటే కమ్యూనిటీలో ఎంతమందికి ఈ వ్యాధి ట్రాన్స్మిషన్ అయ్యి ఉంది, ఎంతమందిలో యాంటీబాడీస్ ఉన్నాయి. ఆ వైరస్కి కానీ వ్యాక్సినేషన్ కానీ రెండూ తీసుకున్నా ఏమవుతుంది? మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. వ్యాక్సిన్ ద్వారా హర్డ్ ఇమ్యూనిటీ రావచ్చు, వ్యాక్సిన్ లేకుండా న్యాచురల్గా ఇప్పుడు చూడండి చాలామందికి ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తూ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ జబ్బు వచ్చేసింది కాబట్టి అలాగైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నో ఇమ్యూనిటీ, ఇక్కడ సమ్ ఇమ్యూనిటీ కొంచెం ఇది ఉందా, ఇది హర్డ్ ఇమ్యూనిటీ అంటే చాలామందికి చూస్తున్నారా వాళ్ళలో యాంటీబాడీస్ ఉన్నాయి. అలాగ హర్డ్ ఇమ్యూనిటీ అనేది కనుక వస్తే వ్యాక్సిన్ అవసరం లేకుండానే ఆ జబ్బు మనుషుల్లోంచి పోతుందన్నమాట, వచ్చినా ఇబ్బంది లేదు కాబట్టి. ఆల్రెడీ దీన్ని మనం COVID-19 టర్మినాలజీ అన్న దాంట్లో చదువుకున్నామండి. ఎవరన్నా ఈ COVID-19 టర్మినాలజీ మేము చూడలేదు, చదవలేదు అనుకుంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈ PDFని అప్లోడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ PDFని మీరు యాక్సెస్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ అన్న దాంట్లో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి మనం దాన్ని సోషల్ జస్టిస్ అన్న దాని కింద చదువుకుంటున్నాం. నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ లేదా NRA అంటాం. దీని గురించి లాస్ట్ వీడియోలో చదువుకున్నామా లేదా? NRA అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు అవంతా చూసాం. సో ఇవాళ మళ్ళీ దీని గురించి కొంత డీటెయిల్డ్గా చదువుకుందాము. NRA అనేటటువంటిది ఇంకా ఏ విధంగా బెటర్గా చేయొచ్చు అన్నది చూద్దాం. ఫస్ట్ ఏమేమి తెలుసుకుందాం. NRA అంటే ఏంటి, మన వాళ్ళు ఆన్సర్ కూడా రాశారు, మెయిన్స్ ఆన్సర్ కూడా. సో రెండోది NRA యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, మరి NRA అనేటటువంటిది అల్టిమేట్ సొల్యూషనా ఓవరాల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి, లేదా ఇంకేదైనా ఉందా, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలండి.
సో ఒకసారి చూద్దాం. దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ దీన్ని చదువుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, ఎన్ఆర్ఏ అనేటటువంటి దాన్ని రీసెంట్గా క్యాబినెట్ అనేటటువంటిది ఆమోదించడం జరిగింది. ఇయర్ బడ్జెట్ స్పీచ్లో, బడ్జెట్ 2020లో మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, ఇదిగో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి మేము ఒక ఏజెన్సీని తీసుకొని వస్తామన్నారు. దానికి రీసెంట్గానే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సిఈటి, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. సో ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తారు ఏంటి అదంతా మనం నిన్న చదువుకున్నాం. అయితే అసలు గేమ్ చేంజింగ్ స్టెప్ అని అన్నాం. ఎందుకని? మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జామినేషన్స్ ప్లేస్లో ఒక్క సింగిల్ ఎగ్జామినేషన్ వచ్చేసింది, అవునా? అందువల్ల రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ బదులు రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయొచ్చు. సో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికో దూరం వెళ్ళి అక్కడ ఉండి రాయాల్సిన అక్కర్లేదు. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ రాశారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వలేదు. మామూలుగా మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్, మళ్ళీ ఇంటర్వ్యూ. అలా కాకుండా ఈ ఎంట్రీ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్ లేదా ఎంట్రీ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా ఈ సిఈటి టెస్ట్ యొక్క స్కోర్నే మనకి కన్సిడర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మరైతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఈ ఎన్ఆర్ఏ అనేటటువంటిది ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కోసం? సెంట్రల్ గవర్నమెంట్, అంతేనా అండి? ప్రస్తుతానికి 3 ఏజెన్సీస్ ఇక్కడ చెప్తున్న, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్. ఆ తర్వాత కొన్నిటిని యాడ్ చేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 14% జాబ్సే. ఓవరాల్ గవర్నమెంట్ జాబ్స్లో 14% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మిగిలినవన్నీ స్టేట్ గవర్నమెంటే. సో స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్కి రెగ్యులర్ షెడ్యూల్ ఇవ్వరు కదా, షెడ్యూల్ సరిగా ఇవ్వరు. ఇచ్చినా సరే ఇప్పుడు చూడండి ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో కోర్టులో ఎగ్జామ్కి సంబంధించి. ఈ కేసు పెండింగ్, కొన్ని కేసెస్లో కరప్షన్ అన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఎన్ఆర్ఏ మంచి స్టెప్పే. ఇంకా దాన్ని స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగి ఈ ఎన్ఆర్ఏ లాంటి ఇన్స్టిట్యూషన్స్ త్వరగా, స్పీడ్తో, ఎఫిషియన్సీతో మరియు ఎఫెక్టివ్గా, ప్రొఫెషనల్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయగలిగితే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయగలిగితే మనకి చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో చదువుకుంటాము. రీసెంట్గా మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి, మా స్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు లోకల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లోకల్స్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్నారు. మనం ఆల్రెడీ గమనించి చూస్తే ఏపీలో, కర్ణాటకలో, మరి గుజరాత్లో, హర్యానాలో చాలా రాష్ట్రాల్లో ఈ పాలసీ అనేది ఆల్రెడీ తీసుకొచ్చారు. అసలు ఈ లోకల్స్కి ప్రిఫరెన్స్ అన్నటువంటి దాన్ని ఎందుకు ఇవ్వాలి? నీడ్ ఏంటి? ఎందుకు ఇవ్వాలి ఇంతకీ? ఇది అసలు మంచిదేనా? దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్రేజ్ వాడారండి, అదేంటి? సన్స్ ఆఫ్ ది సాయిల్, ఈ భూమి మీద పుట్టారు, వీళ్ళకే ఇక్కడ హక్కు ఉంది అన్నట్టుగా. సో అలాంటిది ఎందుకని? అది ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? మరి ఏం చేద్దాము? వే ఫార్వర్డ్ ఏంటి అని. సో దీన్ని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ప్రిలిమ్స్లో అడగకపోవచ్చు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏంటి, ఎలా జరుగుతుందని తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మధ్యప్రదేశ్ అన్నామా, ఈ స్టేట్ అంది మీరు ఏదన్నా ఒక కంపెనీ పెడితే ఖచ్చితంగా లోకల్స్నే తీసుకోండి అన్నారు. దానివల్ల ఏమవుతుంది? లోకల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, అక్కడ వాళ్ళకు మనీ వస్తాయి. సో లోకల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఇదంతా మాదే, ఆ సమైక్యత అంటాము, జాతి సమైక్యత అంటాం. ఆ సమైక్యత ఉంటుందా? నువ్వు బీహార్ వాడివి, నువ్వు ఏపీ వాడివి, నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు మహారాష్ట్ర వాడివి, ఇక్కడ రావద్దు అన్న డిస్క్రిమినేషన్ అనేది వచ్చేటప్పటికి జాతీయతావాదము, జాతీయ సమైక్యత అనేది ఉంటుందా? ఉండకపోవచ్చు. రీజనలిజంని ప్రమోట్ చేయొచ్చు. మైగ్రెంట్స్, ఒకవేళ కొంతమంది అయినా ఉంటారు మైగ్రెంట్స్, వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ మొదలవ్వచ్చు. రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడుతున్నారు, దానికి కావాల్సినటువంటి స్కిల్ అండ్ రీసోర్స్ ఉండే వాళ్ళు లభించకపోవచ్చేమో లోకల్గా ఉండేటటువంటి వాళ్ళతో. సో ట్రైనింగ్ ఇవ్వండి అంటారు. ట్రైనింగ్ ఇవ్వడము అదంతా కూడా వాళ్ళకి కాస్ట్లీ అవుతుంది. సరే, ఇక్కడ మనం గమనించి చూస్తే మన ఏపీలో ఇది తీసుకొస్తామన్నారా, తీసుకొచ్చారు కూడా పాలసీ, కానీ అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది? రైట్, గుజరాత్లో తీసుకొస్తామన్నారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది? సో ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి కంటెక్స్లో మనకి ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ డేటాని బట్టి చూస్తే 92% ఓవరాల్గా ప్రతి రాష్ట్రంలోనూ
లోకల్గా అర్బన్ సెంటర్స్లో వీటన్నిటిలో 92% ఎంప్లాయ్మెంట్ లోకల్స్కే ఉంది, నాన్ లోకల్స్కి కాదు, లోకల్స్కే ఉంది. సో ఈ విషయం మనం గమనించాలి. సో ఇలాంటి పాలసీ రావడం అన్నటువంటిది ఇప్పుడు నిజంగానే నీడుండి అసలు లోకల్స్ రిప్రజెంటేషన్ లేదన్నప్పుడు వస్తే బాగుంటుంది. కానీ గవర్నమెంట్ డేటా ప్రకారమే 92% లోకల్స్ ఉన్నారు అన్నప్పుడు మళ్ళీ ఇలాంటిది అవసరమా? అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ని వీటిని అడ్రస్ చేస్తామంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చిన దానికి రీజన్స్ చాలా వేరు. మరి ఆ రీజన్స్ని గుర్తించి వాటికి సొల్యూషన్స్ని తీసుకొని రావడం బదులు ఇలాంటివి చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. రియల్ రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ తీసుకొని రావాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో విమెన్ మరియు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఇక్కడ రీసెంట్గా మనకి మ్యారేజ్ ఏజ్, విమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ లేదా గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ కంటెక్స్లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కంటెక్స్లో అసలు ఎందుకు మ్యారేజ్ ఏజ్ అనేటటువంటిది అసలు ఎందుకు ఫిక్స్ చేయాలి? ఇంతకీ ఇదే ఏజ్ అని ఎలా చెప్తాం మనము? 18 అనుంది ఇప్పుడు 18 ఎందుకు, 20 ఎందుకు లేదు, 15 ఎందుకు లేదు? సో ఆ ఏజ్ని ఎలా డిటర్మైన్ చేస్తారు? 2, ఇప్పుడు చేంజెస్ తీసుకొని రావడానికి నీడేంటి, అవసరం ఏంటి? చేంజెస్ అంటున్నారు కదా, అవసరం ఏంటి ఇంతకీ? 3, తీసుకొని వచ్చినంత మాత్రాన దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నటువంటిది మనం తెలుసుకోవాలండి. దీన్ని కూడా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెలుసుకోవాలి. ప్రిలిమ్స్లో కూడా మనకి మ్యారేజ్ ఏజ్, దానికి సంబంధించిన కమిటీ ఏమొచ్చింది, దాని రికమెండేషన్స్, ఇట్లా మనం కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వచ్చి జయా జైట్లీ అనే కమిటీని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఆ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వలేదు, ఇస్తుంది. ప్రస్తుతానికి అపాయింట్ చేస్తున్నారు, వాళ్ళు కన్సిడరేషన్ చేస్తున్నారు. మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ చట్టము 2006 కింద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఎవరికి, విమెన్కి అంటే గర్ల్కి 18 ఇయర్స్గా ఫిక్స్ చేయడం జరిగింది. అదే బాయ్స్కి 21 ఇయర్స్గా ఫిక్స్ చేయడం జరిగింది, మినిమం ఏజ్ అనమాట. ఎందుకని, అసలు ఎందుకు ఏజ్ లిమిట్ అనేటటువంటిది వచ్చింది మ్యారేజ్కి సంబంధించి అని మనం గమనించి చూస్తే, ఇదిగో ఒకవేళ 18 అనేటటువంటిది వచ్చినప్పుడు ఫిజియలాజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. సో ఒకవేళ మదర్హుడ్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత బేబీ కన్సీవ్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా మనకి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ముందే కనుక బిలో 18 ఇయర్స్ కనుక మ్యారేజ్ చేస్తే మెటర్నల్ మోర్టాలిటీ రావచ్చు, పుట్టే బిడ్డ వెయిట్ తక్కువతో లేదా అండర్ న్యూట్రిషన్తో ఉండొచ్చు. హెల్త్ రిస్క్స్తో పాటు ఇప్పుడు 18 ఏళ్ళకి లేదా 16 ఏళ్ళకి పెళ్ళన్నారు, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు, అన్నిసార్లు అని చెప్పట్లా, చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి 18 ఇయర్స్ బయలాజికల్గా మన సిస్టమ్ రెడీ అవ్వడానికి అని చెప్తున్నారు. 18 ఇయర్స్ అనేటటువంటిది బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని చైల్డ్గా కన్సిడర్ చేస్తారు. అందుకే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ చట్టము దీని కింద 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి 18 ఇయర్స్ లోపల ఉన్న గర్ల్స్ని కనుక మ్యారేజ్ చేసుకోవడం అంటే అది చట్టబద్ధంగా నేరము. ఒకవేళ కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు, 18 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వైఫ్తో కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది వాళ్ళ వైఫ్ అయినప్పటికీ కూడా అది రేప్గా పరిగణించబడుతుంది ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం. ఈ విషయం మీకు తెలుసు కదా అండి, కంప్లైంట్ చేస్తే కాకపోతే రైట్. అయితే మనకి చట్టం ఉంది కదా, ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ చట్టం అని ఉంది కదా, అందుకని 18 ఇయర్స్ లోపు ఎవ్వరూ మ్యారేజ్ చేసుకోవట్లేదు కదా. చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదా? యునెస్కో డేటా ప్రకారం ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ అంటే సుమారుగా 15 లక్షల మంది 18 సంవత్సరాల లోపే అమ్మాయిలకి పెళ్లి చేస్తున్నారు. 15 లక్షల మందికి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. దానికి చాలా రిలీజియస్ గ్రూప్స్ కానివ్వండి, సోషల్ కండిషన్స్, పావర్టీ, ఏదో పెళ్లి చేసేస్తే అయిపోద్ది, బరువు తగ్గిపోద్ది అనుకునే వాళ్ళు, కొన్ని రిలీజియన్స్లో కొన్ని రకాలైనటువంటి కండిషన్స్, రూల్స్ ఉండడం, ఇలాగ డిఫరెంట్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, చైల్డ్ మ్యారేజెస్ చాలా త్వరగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఇంత చట్టం వచ్చి ఏం చేసినా సరే మనం ఆపలేకపోతున్నాం. మళ్ళీ ఎందుకు మ్యారేజ్ ఏజ్ లిమిట్ని పెంచడం? న్యూట్రిషన్, పాపులేషన్ గ్రోత్ అనేటటువంటి పెరుగుతూ ఉంది. పాపులేషన్ గ్రోత్ని కంట్రోల్ చేయాలి అంటే అర్లీ మ్యారేజెస్ని ఆపాలి. ఎందుకని, ఎక్కువ ఫర్టిలిటీ ఉంటుంది అర్లీ మ్యారేజ్ అయినప్పుడు. సో ఎక్కువ ఫర్టిలిటీ రేట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు అన్న అజంప్షన్తో న్యూట్రిషన్ లెవెల్స్ తగ్గిపోతాయి, విమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అండి, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్కి ఎర్లీ మ్యారేజెస్ మాత్రమే ప్రాబ్లం కాదు.
పావర్టీ వీటికి ఎర్లీ మ్యారేజెస్ మాత్రమే కారణం కాదు. ఎస్, ఒక కారణం. దీన్ని ఏజ్ లిమిట్స్ని 21 ఇయర్స్కి చేయాలి, 18 నుంచి అన్నది ప్రపోజల్. అది ఆ కమిటీ పరిగణిస్తూ ఉందన్నమాట. కానీ ఇదే సొల్యూషన్కి ఇది తీసుకొచ్చాం, అయిపోయింది మా పని అన్నట్టుగా మాత్రం గవర్నమెంట్ చేయకూడదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దీన్ని ఎథిక్స్ మరియు ఎస్ఏ పేపర్లో చాలా బాగా యూజ్ చేసుకుంటాం. లీడర్షిప్. అసలు లీడర్షిప్ అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఇప్పుడున్నటువంటి దాంట్లో లీడర్స్ ఎలా ఉండాలి, ఎటువంటి టైప్ ఆఫ్ లీడర్స్ మనకు కావాలి అన్నది ఇక్కడ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఇక్కడ వరల్డ్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందన్నారు. సో ఈ వరల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇంతకీ, అదొకటి తెలుసుకుందాం. మరి లీడర్స్ అంటున్నారు. మరి ఆ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, నాయకత్వ లక్షణాలు ఏంటి అన్నటువంటివి మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ప్రపంచంలో అంటే మనం ఓవరాల్గా గమనించి చూస్తే మిస్ఇన్ఫర్మేషన్ అంటే పోస్ట్ ట్రూత్ ఎరా అంటున్నాం. అంటే ఏంటి, ఈ సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిన తర్వాత లీడర్స్ అది నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో కూడా మనకి పోస్ట్ ట్రూత్ ఎరాకి వచ్చేసాము. అదొక ప్రాబ్లంగా ఉంది. కోడ్ వార్ అంటే సైబర్ క్రైమ్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. కోల్డ్ కాదండి, ఇక్కడ కోడ్ అంటే డిజిటల్ కోడ్ అని. కోడ్ వార్ అంటే డిజిటల్ ఎరాలో ప్రాబ్లమ్స్ మొదలయ్యి. అల్ట్రా నేషనలిజం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూరోపియన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్, యుఎస్ఏ, వీటిలో అల్ట్రా నేషనలిజం, రైట్. ఎకనామిక్ అండ్ హెల్త్ క్రైసిస్. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, ఎకనామిక్ హెల్త్ క్రైసిస్ ఉంది. నేషనలిజంలో కూడా మనకి రైట్ వింగ్ నేషనలిజం అని చెప్తున్నాము. ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్ని దేశాల్లోనూ, ఇండియాలోనే కాదు. ఇన్స్టిట్యూషనల్ లెజిటిమసీ, ఇన్స్టిట్యూషన్స్కున్న లెజిటిమసీ అనేది క్వశ్చన్ చేస్తున్నారు. పవర్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ పవర్స్ని క్వశ్చన్ చేయడం. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంటర్నేషనల్గా కనుక మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ WHO, దాని లెజిటిమసీ ఎంతవరకు ఉంది? UNSC, ఎన్నో క్రైసిస్లు జరుగుతున్నాయి సెక్యూరిటీకి సంబంధించి ఎన్నో దేశాల్లో. ఏం చేస్తుంది ఇది ఇంతకీ? ఇలాంటి ఎన్నో క్రైసిసెస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మరి ఎటువంటి లీడర్షిప్ ఉండాలి? నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, లోకల్ లెవెల్లో కానీ, అన్ని లెవెల్స్లోనూ ఎటువంటి లీడర్షిప్ ఉండాలన్నది మనకు క్వశ్చన్. అయితే మనం కొన్ని క్వాలిటీస్ని ఒక లీడర్ లేదా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్, ఒక పర్టికులర్ దేశం, ఒక ఇన్స్టిట్యూషన్, వాటికి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కనుక ఉంటే ఈ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి, నేను కొన్ని రాశాను. క్లైమేట్ చేంజ్, కామన్ ప్రాబ్లమ్స్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ టెర్రరిజం, అవునా కాదా, టెర్రరిజం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. వాటికి ఇంటిగ్రిటీ, వీటన్నిటి పదాలు ఎథిక్స్ బుక్ ఓపెన్ చేయండి. నేను ఒక్కొక్క దానికి ఇక్కడ డిస్క్రైబ్ చేయట్లేదు, ఇక్కడ నోట్ చేశాను. మీరు ఎథిక్స్ బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఎంపతి అంటే ఏంటి, కన్సిస్టెన్సీ అంటే ఏంటి, పదాలకు మీనింగ్ చూడండి. ఇంటిగ్రిటీ చెప్పిన మాట మీద ఒకటి అనుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండడము. ఎంపతి పక్కన వాళ్ళ యొక్క భావాలు అర్థం చేసుకోవడము. కన్సిస్టెన్సీ కంటిన్యూస్ వర్క్ ఉండడము. డిటర్మినేషన్ మంచిగా ఉండడము. హ్యూమిలిటీ, హంబుల్నెస్, ఎంత ఎదిగినా సరే అది ఒదిగి ఉండడం అంటారు సార్, అది. మోరల్ సెన్స్ రైట్గా ఉండడము. మంచి యాటిట్యూడ్, థింక్ ఆలోచించడంలోను, అబ్జర్వేషన్లోను, నేర్చుకోవడంలోను మంచి యాటిట్యూడ్ ఉండడము. ఇవన్నీ కూడా రైట్ లీడర్కి ఆర్ ఒక మంచి లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్. అది మనం ఇక్కడ చెప్తున్నటువంటిది, రైట్. మరి చూస్తారా ఎథిక్స్ బుక్ ఓపెన్ చేసి వీటిని. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సోషల్ జస్టిస్లో చదువుకుంటాం, విమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో చదువుకుంటుంటాం. సో ఇలాంటి ఇష్యూస్ మీద డిబేట్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ఎస్పెషలీ యాజ్ మీరు ఒక ఆస్పిరెంట్గా, సివిల్స్ ఆస్పిరెంట్గా కానీ ఏదైనా ఎగ్జామ్ కానివ్వండి. సో ఇలాంటి విషయాల మీద మంచిగా దీని గురించి ఆలోచించాలి, మాట్లాడాలి. ప్రెజుడైసెస్, మనకున్నటువంటి అందరికీ అన్ని రకాలుగాను ఆలోచించడం ఉండదు. సో బయాసెస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే వీటి గురించి మనం మంచిగా ఆలోచించగలము. ఇక్కడ ఏం చెప్తున్నారు, జొమాటో అనేటటువంటి, ఇది తెలుసు కదా, జొమాటో అనేటటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్, వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెయిడ్ లీవ్ అంటే ఆ రోజు లీవ్ తీసుకున్న వాళ్ళకి పే ఉంటుంది. సో పెయిడ్ లీవ్స్ దేనికి, మెన్స్ట్రురల్ లీవ్స్. సో మెన్స్ట్రుయేషన్ టైంలో మంత్లీ ఇది కొన్ని పెయిడ్ లీవ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పింది. మరి కొంతమంది ఎస్ ఇది చాలా మంచి పాలసీ అన్నారు, కొంతమంది నో నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు అని అన్నారు. మరి ఎందుకు కొంతమంది ఎస్ కొంతమంది నో చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటాం, ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తెలుసుకుందాం.
ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ స్టెప్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదిగో మనం ఒక్కొక్కరము ఒక్కొక్క డిఫరెంట్, సో అందుకని డిఫరెంట్ పాలసీస్ ఉండాలి. సో ఇది విమెన్ యొక్క డిఫరెన్స్ని అర్థం చేసుకున్నారు, మంచి పాలసీ. జెండర్ స్పెసిఫిక్ ఇష్యూ ఇది. సో పీరియడ్స్ లేదా ఆ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అనేటటువంటి జెండర్ స్పెసిఫిక్ ఇష్యూ. సో వాటిని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి అది మంచిదే. మనము రియాలిటీలో ఒకసారి సబ్జెక్ట్ అదంతా పక్కన పెట్టండి, ఒకసారి గమనించి చూడండి. చాలామందికి మెన్స్ట్రువల్ పీరియడ్లో పెయిన్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అక్కడ దూరం ట్రావెల్ చేయడము అది ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి కష్టంగా ఉంటుంది. ఇబ్బంది అని చెప్పను, చాలా దూరం వెళ్ళాలి. పని చేసేటటువంటి ప్లేసెస్లో కూడా మనకి సపరేట్గా విమెన్ టాయిలెట్ సపరేట్గా ఉండడము, శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ కల్పించడం కానీ ఇలాంటివి ఏమీ మనకి ప్రాపర్గా చాలా చోట్ల లేవు. మనం ఓన్లీ మీరు కార్పొరేట్స్, ఎంఎన్సీస్ వాటినే ఊహించుకోవద్దు. అన్ని కంపెనీస్ని చూడండి, చిన్న ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు మొత్తం అన్నీ చూడండి, ఇవన్నీ ఇష్యూస్ అయినా ఉన్నది. సో అలాంటప్పుడు ఇప్పుడు మెటర్నిటీ లీవ్స్ ఇలా ఎలాగైతే ఇస్తున్నారో అలాగా లీవ్ ఇచ్చారు, ఇది మంచిదే అని కొంతమంది యొక్క వాదన. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఇదిగో ఇప్పుడు ఇలా లీవ్ ఇవ్వాలి అన్నారు, అప్పుడు జాబ్లోకి తీసుకునే వ్యక్తి ఏమనుకుంటారు, ఇదిగో ఈమెకి జాబ్ ఇచ్చానంటే నెలకు 2 రోజులు నేను ఎక్స్ట్రా లీవ్స్, పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అదేదో ఈమె బదులు ఇంకొక మ్యాన్ని కనుక నేను రిక్రూట్ చేసుకుంటే సరిపోద్ది కదా. సో జెండర్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఎప్పుడు అని కొంతమంది అంటున్నారు. జాబ్లో డిస్క్రిమినేషన్ వస్తుంది. బయోలాజికల్ ఎసెన్షియలిజం అంటే బయోలాజికల్ ఫీచర్స్ని బట్టి డిస్క్రిమినేట్ చేశారు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారండి. బట్ పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా జెండర్ ఈక్వాలిటీ, ఇద్దరిని ఈక్వల్గా చూడాలనేది ఆపోజ్ చేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎప్పటికీ కూడా మెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు విమెన్ ఆర్ విమెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెన్. విమెన్ కొన్నిట్లో సుపీరియర్గా ఉండొచ్చు, మెన్ కొన్నిట్లో సుపీరియర్గా ఉంటారు. కానీ అన్నిట్లోనూ మెన్ సుపీరియర్ అని అనడం తప్పు. నేను చెప్పేది అది కాదు. ఈక్వల్ కాదంటే మెన్ ఈజ్ సుపీరియర్ టు విమెన్ అని కాదు. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరి స్ట్రెంగ్త్ని వాళ్ళకి గుర్తించి దానికి తగ్గట్టుగా నడుచుకోవడమే జెండర్ ఇంక్లూజివిజం. ఈక్వాలిటీ అనేటటువంటిది రాంగ్ నోషన్ అండి. చాలామంది ఫెమినిస్టులు ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ ఎప్పటికీ కాదు. కొన్ని విషయాల్లో విమెన్ చాలా సుపీరియర్, కొన్ని విషయాల్లో మెన్ సుపీరియర్. సో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని జెండర్ ఇంక్లూజివిజం ఉండాలి, దానికి తగ్గట్టుగా పాలసీస్ చేపట్టాలి. సో నా దృష్టిలో ఇలాంటివి మంచి పాలసీనే. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. రీసెంట్గా మనకు తెలుసు కదా, రష్యా అనేటటువంటిది కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ డెవలప్ చేశామంది. దాని పేరేంటి, ఎందుకు దానికి స్పుత్నిక్ అనే పేరు వచ్చింది, ఇవన్నీ చదివాం, గుర్తున్నాయి లేవా? స్పుత్నిక్ 5 అనే పేరు వచ్చింది. ఆ స్పుత్నిక్ 5ని పెట్టారు. కొంతమంది క్రిటిసైజ్ చేశారు, ఏమని, హ్యూమన్ ట్రయల్స్లో ఫేజ్ 3 కంప్లీట్ అవ్వకుండానే ఎలా నువ్వు వ్యాక్సిన్ వచ్చేసిందని చెప్పావు అన్నటువంటిది క్వశ్చన్ అనమాట. రష్యానే కాదు, రష్యా చైనా ఇద్దరూ కూడా ఫేజ్ 3 కంప్లీట్ అవ్వకముందే వ్యాక్సిన్స్ని కొంతమందికి లిమిటెడ్ యూజ్కి అప్రూవల్ ఇచ్చేశారు ఆల్రెడీ. రష్యా చైనా రెండు కూడా అనమాట. సో ఈ కంటెక్స్లో ఇండియాకి మీరేం బాధపడద్దు, ఇండియా మేము మీకు అవైలబుల్గా ఉండేలాగా చూస్తాము, అది తీసుకున్న 21 రోజుల్లో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అన్నట్టుగా రష్యా యొక్క ఫర్మ్ ఏదైతే కంపెనీ ఈ వ్యాక్సిన్ తయారు చేసిందో చెప్పడం జరిగింది. రైట్, స్పుత్నిక్ 5 అది తెలుసుకోండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే ఏంటి, లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, లాస్ట్ 2 వీడియోస్ చూడండి. దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇండియా బంగ్లాదేశ్ మధ్య చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో మరి డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది ఏంటి అని చెప్పి మేము మానిటర్ చేసుకుంటామన్నారు. అవి ఏమేంటి ఆ ప్రాజెక్ట్స్, జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ గురించి ఎప్పుడైనా వీలైనప్పుడు మొత్తం చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు న్యూస్లో ఏమున్నాయంటే, కొన్ని ప్రాజెక్ట్స్ ఇండియా మరియు బంగ్లాదేశ్ కలిపి రన్ చేస్తున్నాయి. అవేంటి, రాంపాల్ మైత్రి పవర్ ప్లాంట్ ఒకటి, ఇండో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఒకటి, మరియు రైల్వే లింక్ దేని మధ్య, అగర్తల ఇండియాలో, మరి చిలాహతి హల్దీబరి ఒకటి, కుల్హానా మోంగ్లా, ఇలాగ రైల్వే లైన్స్ అనేటటువంటివి వేస్తున్నారు. మనం గమనించాలి, బంగ్లాదేశ్ యొక్క లొకేషన్ ఇక్కడ ఉంటే ఇది మన నార్త్ ఈస్టర్న్ ప్రాంతంతో కనెక్టివిటీ వెళ్ళాలంటే ఇక్కడ ఒక చిన్న కారిడార్ ఉంటుంది, దాన్నే చికెన్ నెక్ కారిడార్ అని అంటారు. సిలిగురి కారిడార్,
లేదా చికెన్ నక్ కారిడార్ అంటారు. ఇక్కడ కనుక ఏదన్నా ఇబ్బంది వస్తే మనం అక్కడికి వెళ్ళడం కష్టం. అందుకని దీని గుండా కనెక్టివిటీ ఉంటే, బంగ్లాదేశ్ గుండా ఇలా రీచ్ అయ్యేలా ఉంటే, అందుకని చాలా రోడ్వేస్, రైల్వేస్ అనేటటువంటివి మనము దాంతో కలిసి నిర్మిస్తూ మనం అక్కడ యాక్సెస్ తీసుకునేందుకు గాను ప్రయత్నిస్తున్నామన్నమాట. నార్త్ ఈస్ట్కి కనెక్టివిటీని పెంచుకోవడం కోసం బంగ్లాదేశ్లో మనం కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. వాటిలో ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ మనం తీసుకున్నటువంటి లిస్ట్ ఆఫ్ నేమ్స్ గమనిస్తున్నారు కదా అండి. నెక్స్ట్ ఆర్టికల్ అనేటటువంటిది హౌస్ ప్యానల్. ఏ హౌస్ ప్యానల్? పార్లమెంట్ యొక్క స్టాండింగ్ కమిటీ. దేనికి సంబంధించి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్ని పిలిచడం జరిగింది. ఫేస్బుక్ నువ్వు ఇట్రా అని పిలిచి, నువ్వేంటి కొంతమంది మీద డిస్క్రిమినేట్ చేస్తున్నావే అన్నట్టుగా అడగడం జరిగింది. ఫేస్బుక్ అంది, నేను ఎక్కడ చేస్తున్నానండి, నాకు అందరూ ఒకటే, నా దృష్టిలో అందరూ ఒకటే, ఈక్వల్ ట్రీట్మెంటే నేను ఇస్తాను, ఎవరికి కూడా కొంతమందికి ఎక్కువ, అలాగే ఈక్వల్గానే నేను చూస్తాను, అలాగేం చేయను అని చెప్పింది. కానీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎందుకు పిలిచింది ఇంతకీ ఫేస్బుక్ని? కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఏమని? ఇది ఒక పార్టీకి ఫేవర్గా తన యొక్క ఇది చేయడం జరిగింది అని చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఇది పిలిచి మాట్లాడడం జరిగింది. మనం ఏం చేద్దాము, ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించి నేను ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చానండి. ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా దాని ఫంక్షన్స్ ఏంటి అని చదవాలి. ఒకసారి దీని గురించి చూస్తారు కదా, మీరు ఏ పాలిటీ బుక్ ఓపెన్ చేసినా ఇది ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి శ్రీలంక అనేటటువంటిది కొత్త కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేస్తున్నాము, అంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నామంది. దీని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా శ్రీలంక రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీలంకలో 19th అమెండ్మెంట్ 19వ రాజ్యాంగ సవరణ చట్టము అనేటటువంటిది 2015లో చేయడం జరిగింది. దేనికోసం ఆ 2015లో చేశారు? ప్రెసిడెంట్కి పవర్స్ ఎక్కువగా ఉండేవన్నమాట. సో ఆ ప్రెసిడెన్షియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిమిట్ చేస్తూ, ప్రెసిడెంట్ యొక్క పవర్స్ని చేస్తూ, పార్లమెంట్ యొక్క పవర్ని, ఇండిపెండెంట్ యొక్క కమిషన్స్ యొక్క పవర్ని పెంచడం జరిగిందనమాట. ఎన్నిసార్లు అయినా ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వచ్చు అని ఉండేది, దాన్ని లిమిట్ చేశారు 2 సార్లే అని, ఒకళ్ళే పవర్లో ఉండకుండా అనమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. కొత్త పార్టీ మన మహీంద్ర రాజపక్స, గోతబ్య రాజపక్స వీళ్ళు వచ్చారు కదా. సో వీళ్ళ పార్టీ ఏముంది, దాన్ని మార్చేద్దాం, మన పార్టీయే కదా అన్నట్టుగా దీంట్లో మార్పులు తీసుకొని రావడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది కనుక పాస్ అవుతే, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, ఇది కనుక పాస్ అవుతే ప్రెసిడెంట్కి పవర్స్ అనేటటువంటివి హ్యూజ్గా వస్తాయి. మనకేం ఇబ్బంది, వాళ్ళ ప్రెసిడెంట్కి ఏమొస్తే మనకేంటి, ఇండియాకి ఏంటి అంటే, మనకి తమిళ్ ఇష్యూ అనేటటువంటిది ఉంది అక్కడ, తమిళ్స్. సో తమిళ్స్ యొక్క రైట్స్ అనేటటువంటివి మన ఇండియాకి, తమిళనాడు స్టేట్కి సెంటిమెంటల్గా ఇంపార్టెంట్. సో అక్కడ తమిళ్ రైట్స్ని ఏదైనా వైలేట్ చేసేలాగా డెసిషన్ తీసుకుంటే అది ఇండియా శ్రీలంక మధ్య రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నటువంటిది మనం క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంటర్ఫియర్ అవ్వము, చూస్తూ ఉంటాం ఏం జరుగుతుంది, ఎట్లా అవసరమైనప్పుడు ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని. ఫైనల్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మానిటరీ పాలసీకి సంబంధించినటువంటిది. దీన్ని మనం ఎకానమీలో మానిటరీ పాలసీ అన్న దాంట్లో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, మానిటరీ పాలసీ కమిటీ MPC అనేటటువంటిది ఉంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ యొక్క గవర్నర్, ఆర్బీఐ గవర్నర్తో పాటు ఇంకొక 5 మంది ఉంటారనమాట. మొత్తం 6. ఆర్బీఐ గవర్నర్తో పాటు 2 ఆర్బీఐకి సంబంధించినటువంటి డెప్యూటీ గవర్నర్స్, ఓవరాల్గా 4 ఉంటారండి డెప్యూటీ గవర్నర్స్. వాళ్ళలోంచి 2 తెచ్చి ఈ MPC మానిటరీ పాలసీ కమిటీలో పెడతారు. 3 గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, 3 సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఆర్బీఐ గవర్నర్ 2, అంటే ఆర్బీఐ నుంచి 3, గవర్నమెంట్ నుంచి 3, ఇలాగ MPC ఉంటుంది, అది డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్గా వీళ్ళు MPC మీట్ అయినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన డెసిషన్లో ఎటువంటి మార్పులు తీసుకోలేదు. వద్దులే, ఈసారి తగ్గించొద్దు, పెంచొద్దు, 2 వద్దు, ఎందుకంటే సిచ్యువేషన్స్ కండ్యూసివ్గా లేవు కాబట్టి అని చెప్పి స్టేటస్ కో అంటాము, మార్పు చేయకుండా అలాగే పెట్టడం జరిగిందనమాట. మరి దాని గురించి ప్రిలిమ్స్లో అడగచ్చు, మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అలా అడగచ్చు, స్టేటస్ కో ఎందుకు ఏర్పాటు చేశారు అలాగా చెప్పండి, అలాగా క్వశ్చన్ అడగచ్చు. ఫస్ట్ చూడండి, ఈ మానిటరీ పాలసీ కమిటీని 2014లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని కింద 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. 2, మనీ సప్లైని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ గ్రోత్ అది ఉండాలి కంట్రీలో అని చెప్పేది.
అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేట్ బాగా తగ్గిందనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ మంది మనీ తీసుకుంటారు. ఎక్కువ మంది మనీ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. సో అందుకని ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేము, ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది ఇండియాలో. కానీ వడ్డీ రేట్ ఎక్కువగా పెట్టామనుకో గ్రోత్ ఉండదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి మనీ ఉండదు కాబట్టి. సో అలాగా అటు పెంచలేము, ఇటు తగ్గించలేము. అందుకని స్టేటస్కో మెయింటైన్ చేస్తామని మానిటరీ పాలసీ కమిటీ చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇదిగో క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, క్వాంటిటీ, క్వాలిటీ అంటాం. ఆర్బీఐ వీటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఈ రేట్స్ ఉంటాయి, పాలసీ రేట్స్ అని, వీటికి సంబంధించి డెసిషన్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. ఒకసారి క్లియర్గా చూసుకోవాలి ఇది. సరే, మరి నిన్న మనం ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దామా? ఈ ఎన్ఆర్ఏ అనేటటువంటిది ఉంది కదా, అది ల్యాండ్ మార్క్ రిఫార్మ్ ఎగ్జామిన్ అన్నారు. ఎగ్జామిన్ అంటే అవునా కాదా, నువ్వేమనుకుంటున్నావు అని అనమాట. సో ఎగ్జామిన్ అని అంటున్నారు. ఎగ్జామిన్కి మనం ఎలా ఆన్సర్ రాద్దాము? ఫస్ట్ చూద్దాం మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారు. ఎన్ఆర్ఏ అంటే ఏంటి? స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని ఈ కమిటీ ఈ పర్టికులర్ ఎన్ఆర్ఏ ఇది తీసుకొచ్చింది అని అన్నారు. అంటే ఎగ్జామిన్ ఎందుకు ఎన్ఆర్ఏ ఎందుకు ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అంటే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికని ఈ ప్రొవిజన్స్తో దీన్ని తీసుకొచ్చారు. కానీ అది సరిపోద్దా అండి? దాంతోపాటు మనకి స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఉండాలి. అది అల్టిమేట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మొత్తంలోనూ మార్పు తీసుకొని రాలేదు. అలాగ మీరు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాంతో కూడా అన్నది కొంచెమైనా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇదిగో రీసెంట్గా ఇలా డెసిషన్ తీసుకున్నారు, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, దాని ఫీచర్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఇక్కడ రాశారు చూసారా. ఈ ఛాలెంజెస్ అనేటటువంటివి కొన్ని ఉన్నాయి. స్టేట్ లెవెల్ అన్నటువంటిది మీరు యాడ్ చేసుకోండి, స్టేట్ లెవెల్లో కూడా ఉండాలన్నది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడాలి, రీసెంట్గా ఇలా చెప్పడం జరిగింది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అన్నట్టుగా చెప్పారు, దాని యొక్క సవాళ్ళు గుడ్ అండి, సవాళ్ళు ఏంటి అని చెప్పారు. రైట్, స్టేట్ లెవెల్ అన్నటువంటిది రాసుకోవాలి. స్టేట్ లెవెల్లో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అన్నది కూడా మీరు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, క్యాబినెట్ అనేటటువంటిది రీసెంట్గా ఇలా ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏంటి ఏజెన్సీ, దాని యొక్క నీడ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి ఇన్ రాశారు. గుడ్ అండి, గుడ్. నెక్స్ట్ చూడండి, ఎన్ఆర్ఏ అంటే ఏంటి, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము, అందుకని చెప్పి వీటన్నిటికీ ఇది సొల్యూషన్ అని చెప్పి రాశారు. అయితే దీన్ని కూడా అది అల్టిమేట్ సొల్యూషన్ కాదు, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా ఒక పాయింట్ అయినా మీరు రాయాలి. ఇక్కడ చూడండి, ఇటీవల ఈ డెసిషన్ తీసుకుంది, దాని యొక్క అవసరం ఏంటి, దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటి, మరి దానికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. సో దానికి వే ఫార్వర్డ్ ఏంటి అన్నట్టుగా చెప్తున్నారు. ఆ వే ఫార్వర్డ్లో ఇందాక అన్నాం కదా అండి, స్టేట్ లెవెల్ వీటిలో వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడాలి, సో క్యాబినెట్ ఆమోదం తెలిపింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏమేమి చేయడానికని ఇది అవసరము, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలి, వే ఫార్వర్డ్ రాసుకోండి. వే ఫార్వర్డ్ అన్నది ఇంకొంచెం రాయండి, బాగుంటుంది ఇంకా. మరి ఇది ఇవాల్టి క్వశ్చన్ అండి, ఇది ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి. రైట్, ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి. 250 వర్డ్స్ రాయండి. వర్డ్ లిమిట్ అడుగుతున్నారు మన వాళ్ళు, ఎందుకంటే దానికి ఒక 10-20 పదాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ 400 పదాలు లేదా 100 పదాలు అలా మరీ ఎక్కువ మరీ తక్కువ రాయద్దు. నెక్స్ట్, ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, కొంచెం మీరు రీసెర్చ్ చేసి రాయాలి, చదివి రాయాలి. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.